ఎందుకంటే అన్న నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని చాలా దూరంగా కూడా ఉంటా. ఎందుకంటే ఆయన దగ్గరగా ఉండడం కన్నా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆయన పనిచేసే వ్యక్తి, పక్క పోయి చెడగొట్టకూడదు. మనం పక్కన కూర్చొని పక్కన నిలబడుకొని పద్దాక పోయి సాధన చేస్తాడు. నువ్వు పని చేసుకుంటే ఆయనే గుర్తిస్తాడు, ఆయనే పిలిపిస్తాడు. అదే కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో జర్నీ చేస్తున్న ఒక కామన్ మ్యాన్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల మంది రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కామన్ మ్యాన్గా ఉన్న కిరణ్ రాయల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన మనిషిగా దేశమంతా తెలిసి నాకు గుర్తింపించిన వ్యక్తి ఎవరు అన్నట్టు కిరణ్ రాయల్కి జనసేన పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అని తప్ప వేరే ఏం లేదు కదా. చాలు జన సైనికుడు. చాలా అన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు. మొన్నటిదాకా ఏముంది, మాకు ఎమ్మెల్యే కూడా లేదు. మనం 2 చోట్ల ఓడిపోయినాము. జనసేన పార్టీ అధ్యక్షులు అంటే ఆయన పవర్ లేదు, డబ్బులు లేవు, మా దగ్గర ఏమీ లేవు. ఈరోజు డిప్యూటీ సీఎం, భారతదేశంలో ఇట్లాంటి డిప్యూటీ సీఎం ఉన్నారా? డిప్యూటీ సీఎంకు పోటీ పెరిగిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే జగన్మోహన్ 5-6 ఇచ్చేసేవాడు. డిప్యూటీ సీఎమే కదండి. ఈరోజు డిప్యూటీ సీఎమే కావాలని ఫైట్ చేస్తున్నారు. అంత స్థాయికి తీసుకొచ్చిన పవర్ఫుల్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పదవికి పవర్ ఆయన ఒక్కడే అర్హుడకు. ఆ పదవి పైన పదవి కూడా ఆయన అర్హుడు, ఏ పదవికి ఆయన అర్హుడు. అసలు డిప్యూటీ సీఎం అంటే పదవి కాదు అనుకున్న వాళ్ళకు అది దాంట్లో చాలా పవర్ ఉంది, అది నాకు కూడా కావాలనుకునేలా చేయగలిగాడు. ఎవరికే చేయగలరు. అదే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అదే ఆయన చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి